కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని, ఆ పార్టీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో ప్రజలకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో వివరిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జన సందేశ్ డిజిటల్ ఎడిషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ విజయ సంకల్ప యాత్రలను ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రను 5 క్లస్టర్లలో నిర్వహించనున్నట్టు తెలిపారు. 5 క్లస్టర్లకు 5 పేర్లు పెట్టారు. కొమరం భీం, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కాకతీయ భద్రాద్రి, కృష్ణమ్మ యాత్రలలో 5 చోట్ల నిర్వహిస్తామన్నారు. 5 క్లస్టర్లకు 5 పేర్లు పెట్టారు. కొమరం భీం, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కాకతీయ భద్రాద్రి, కృష్ణమ్మ యాత్రలకు 5 చోట్ల నిర్వహిస్తామన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే కొమరం భీం యాత్ర బైంసాలోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తామన్నారు. ఈ యాత్రను అసోం సీఎం హిమత బిశ్వశర్మ ప్రారంభిస్తారు. కరీంనగర్, జహీరాబాద్, చేవెళ్ల, మెదక్లలో నిర్వహించే రాజరాజేశ్వరి యాత్రను తాండూరులో ప్రారంభిస్తామన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే భాగ్యలక్ష్మి యాత్రను గోవా సీఎం ప్రసాద్ సావంత్ భువనగిరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. వరంగల్, మహబూబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే కాకతీయ భద్రాద్రి యాత్ర సమ్మక్క సారక జాతర కారణంగా ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. మహబూబ్ నగర్, నాగల్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర మక్తల్లోని కృష్ణ గ్రామం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీన్ని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభిస్తారని తెలిపారు. అది ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేక అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే 5 కేజీల బియ్యం కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాల ముందు చాలా ఎత్తుకొని తిరుగుతూ ఉంది, 5వ స్థానంలో నిలబడి. కాబట్టి ఈ యొక్క 2019కి ఇప్పుడు చూసినట్లయితే మరి ప్రజల్లో మరింత మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా అన్ని సీట్లలో గెలవాలనేటువంటి లక్ష్యంతో పోటీ చేస్తూ ఉన్నాం. ఆ దిశలోనే రాష్ట్ర పార్టీ అనేక సార్లు చర్చించుకుంటున్నాం. జాతీయ స్థాయిలో కూడా మరి వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. జాతీయ పార్టీ కూడా పూర్తి విశ్వాసం తెలంగాణలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందనేటువంటి విశ్వాసం జాతీయ పార్టీ ఇప్పటికీ అనేక సార్లు వ్యక్తం చేయడం జరిగింది. అందుకే రేపు 5 యాత్రలు కూడా జాతీయ స్థాయి నాయకులు వస్తూ ఉన్నారు.